ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాకు పాఠాలు నేర్పిన గురువులు, ఒక ఆయన పాటలు రాసిన గురువు, ఇంకోసారేమో పాఠాలు చెప్పిన గురువు. ఇద్దరు కూడా నాకు సిద్ధారెడ్డి సార్, పాటలు సార్ ఇద్దరు కూడా స్టాఫ్ స్టూడెంట్ను. వారి అధ్యక్షతన మాట్లాడడం అంటే సార్ పాఠం చెప్తున్నా అంటే స్టూడెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందో నాకు కూడా గట్లనే ఉన్నది కాసేపు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అన్న హరీష్ అన్న గారికి, పెద్దలు సహచరుడు నా క్లాస్మేటు దేశపతి గారికి, సూర్యమన్న గారికి, అలాగే ఇంకన్న గారికి, సత్తన్న, ఇక తిరుపతి అన్న, శ్రీరాములు అన్న, మొత్తం వెనుకున్నోళ్ళు ముంగటున్నోళ్ళు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తరగని గని ఎంత చెప్పుకున్నా కూడా తరగదు, పెరుగుతూనే ఉంటుంది గదరన్న గురించి చెప్తా ఉంటే. ఎందుకనంటే అనే ఆశయం అనేది అనంతం, అనే ఆశయాలు అనేటివి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కాబట్టి ఆ ప్రయాణంలో ఏ అడుగు నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియనంత జీవితం. నాకు ముఖ్యంగా నాలాంటివానికి, రసమై బాలకృష్ణ లాంటివానికి కీర్తిశేఖాన్ని నేను దాన్ని రాసుకున్నాం సర్టిఫికెట్లలో, కానీ నాలాంటి కళాకారులకు మాత్రం గద్దర్ శేఖం. నేను గద్దర్ శేఖంలో పుట్టినా అని చెప్పేసి మనం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. గద్దరన్నలాగా కావాలని చెప్పేసి 7వ తరగతిలో ఉన్నప్పుడే ఎందుకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గద్దరన్న చేయగానే నేను పాట చేయగానే పోలీస్ స్టేషన్ వాళ్ళు. ఎప్పుడు 7వ తరగతిలో మొట్టమొదటిసారిగా నేను 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు దసరా పండుగ పాలపీట కాడికి పోయినప్పుడు అప్పుడు ఎర్రటి రిబ్బన్లు కట్టుకున్నాం. మా ఊర్లో కొమరాన్న ఉండే ఒక ఆయన మస్కట్ నుంచి వచ్చిండు, టేప్ రికార్డు తీసుకొచ్చి అలా క్యాసెట్ తీసుకొచ్చిండు, కొత్తగా వచ్చినాయి అప్పుడు. అందులో అప్పుడు ఊరు మనదిరా వాడ మనదిరా, ఏం కొనేటట్లు లేదు, నాగులో నాగన్న లాంటి పాటలు. ఈ నాగులో నాగన్న ఎక్కలే కానీ ఊరు మనదిరా వాడ మనదిరా అని పాట ఎక్కింది మాకు. ఇక పోతా ఉంటే పాడుతూ ఉంటే అప్పుడు పోలీస్ పటేల్ ఉండరు. పోలీస్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఇక ఆయన కంప్లైంట్ చేసిరు, పట్టుకొని వచ్చిర్రు. నాకన్నా మా సంఘముడే నవవి కానీ వాళ్ళని తీసుకొని పోయిరు, వాళ్ళని కొట్టిండ్రు, కన్నా గోడకురు చేపించారు మొట్టమొదటి చిన్న పిల్లగాని కాబట్టి. అట్లా ఎప్పుడన్నా ఇక ఈ పాట పాడితేనే కురిసేపించారు కాబట్టి గదరన్నే చూడాలనేది నాకు ఆ రోజు నుంచే మొదలైంది. కానీ ఆ మొదలు అనేది అదెందుకో చాలా పాటలు పాడినా, గదరన్న పాటలు పాడినాం. నేను దుబ్బాక కాలేజీలో చైర్మన్ దేని నుంచి అయినా కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో అరెస్టులు అయినప్పుడు కూడా నేను ఎప్పుడు గద్దరన్నను చూడలే. మొట్టమొదటిసారిగా గద్దరన్న నేను కలిసి మాట్లాడుకునే అవకాశము 2006లో, అది తెలంగాణ కోసం అన్నటువంటి విషయాన్ని నేను ఎప్పుడు గుర్తు చేసి చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఇక్కడ మా సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు, దేశపతి. చాలా మందికి ఏంటంటే కొంత మేము గద్దరన్న వారసులం అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడ విషయాన్ని ప్రస్తావించరు. గద్దరన్నకు కాల్పులు జరిగిన తర్వాత పలకరియడానికి పోవడానికి కోసము చాలా కష్టంగా ఉండేది. వాస్తవంగా వాడకు రాలే, మా సూర్య మనకు తెలిసి ఉంటుంది. ఎవరు వస్తలేరని ఎదురు చూసిన రోజులు కూడా ఉండొచ్చు గద్దరన్న దగ్గరికి. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అట్లాంటివి. గద్దరన్న దగ్గరికి పోతే మళ్ళా ఇంటికి పోతే తెల్లారి దాకా మళ్ళీ ఎన్కౌంటర్ అవుతుందో శివం అవుతుందో అన్నటువంటి భయాభయ అన్నటువంటి బతుకుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం కాబట్టి చాలామంది రాలేదు. కానీ గద్దరన్న పాట కాల్పుల తర్వాత ఇంటికి పరిమితం కావద్దు, గద్దరన్న ఆశయము తెలంగాణ కాబట్టి మళ్ళా తెలంగాణ కోసం మనమే మొదలు పెడదాం సార్ అని చెప్పేసి నేను సిద్ధారెడ్డి సారు మేము పోయినాం. పోతే ఇంటడా అసలే నమ్మతలేదు. సిద్ధారెడ్డి సార్ని ఫైర్ పట్టినాం మేము. ఇక సార్ మేము గిక్కడి నుంచి వచ్చినాం, మా పార్టీకి ఇది కాదు, మేము జిల్లా నుంచే వచ్చిన వాళ్ళం, నేను ఏదో టీఆర్ఎస్లో ఉన్నాను కానీ మొత్తం నువ్వు నన్ను అటు వెయ్యకన్నా, నేను ఇది కూడా ఉన్నానే, నీ పాటలు పాడినా అని చెప్పేసి చాలా సందర్భాలలో మాట్లాడితే అప్పుడు 2006లో మొట్టమొదటిసారిగా మలివిడత సాంస్కృతిక ఉద్యమానికి తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. అది నేను ధన్యునిగా నేను భావించుకుంటా ఉంటా. హైదరాబాద్ ధూమ్ధాం లంకకళ తోరణం ఆ రోజు చూసిరు మీరు అందరు కూడా. ఆ రోజు మొట్టమొదటిసారిగా అన్నతో పాట పాడుతూ ఉంటే నిజంగా చెప్తా ఉన్నాము, మమ్మల్ని మేము మర్చిపోయినాం. ఒకవైపు అరే దేశపతి, అరే రసమై అనేటోడు, మీరందరూ కూడా చూసి ఇద్దరు చిరకాయ నన్ను అయితే అసెంబ్లీ పంపిస్తా అన్నట్టు స్టేజ్ మీద పదికి ఆ మాట ఇవ్వలేదు. నేను అసెంబ్లీకి పంపిస్తా అని చెప్పేసి ఆ రోజు 4 కుర్చీల కథ చెప్పి అసెంబ్లీలో బలేగుందరో అసెంబ్లీ చెప్పినప్పుడు నిజంగా చెప్తా ఉన్నా, ఆ రోజు నేను పాడిన అన్నపాట ఏషైరా అన్నాడు. నేను మొదటిసారి నా జీవితంలో మొదటిసారి తెలంగాణ అన్నతో ఉన్నప్పుడు అన్న పాట నాకు ఇచ్చున్నాడు. అన్నా నువ్వు నాకు పాట ఇస్తలేనరా, నీకు నా ఆయుధాన్ని ఇస్తున్నా, పట్టుకోరా, తెలంగాణ రాష్ట్ర ఆయుధాన్ని నీకు ఇస్తున్నా అని చెప్పినప్పుడు నేను ఎత్తుకున్నట్టు మొదటి పాట అరే శివ అంటూ ఒక్క పొద్దుడిసే ఎవనాడ రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము,
అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతరాజోడు కొమ్రెల్లి మల్లల్లోడు సరికల్లో దాదు సరికల్లో దాదు ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణ. అరే ఇన్ని కోటి దేవుల మధ్యన ఈ కూటికి లేని తల్లి గురించి నువ్వు ఆలోచించినావు చూడన్నా, ఇగో గిది నీ ఆశయం అని చెప్పేసి, ఇగో ఈ కోటి దేవుళ్ళ కాదు ఈ కూటికి లేని తల్లిని గురించి ఆలోచించాలని అన్నటువంటి గొప్ప అవకాశం కానీ ఎవరికి వస్తే చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి నేను చెప్తే కొంతమందికి ఆశ్చర్యం ఉంటుంది, ఏదో అనేయడం కాదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, గద్దరన్న పాట అంతా కూడా చాలామంది పాటలు రాస్తూ ఉంటారు, చాలామంది తెలంగాణలో కవులు చాలామంది పాటలు పాడినాం తెలంగాణ, కానీ గద్దరన్నంత సులువుమంతమైనటువంటి మాటలు, అసలు మాట తూటా లెక్కనే పాట కూడా వెళ్తుంది. అసలు గద్దరన్న ఉన్నటువంటి ఒక మాటనే కాదు, పాట కూడా తూటాలాగా ఆలోచన మొదలు ఎట్లా ఆలోచన పుట్టిస్తున్నాను దానికి మీరు నమ్మరు. ఒక విషయం చెప్తా ఉన్నా, ఒకరోజు కేసీఆర్ సార్ మేము అంతా కూర్చున్నప్పుడు హే అప్పాటి ఇస్తున్నాం, అశోక్ అని ఉన్నాడు, వీళ్ళందరూ కూర్చున్నారు. అందరూ ఉంటా ఉంటే అప్పుడేమో సరే ఆ సంబంధాలు అట్లాంటివి కాబట్టి ఎన్ని పాటలు రాసినా కూడా సార్కు నచ్చలేదు. హే నీ ఏమో మీకు పాటలు రాయలేదు పీటలు రాయలేదంటే గదేదో ఉండే కదనే గదరన్న పాట అన్నాడు. ఏంటంటే తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరడు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరడు రాడు, పంతులు పోరడి ఇద్దరి వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకు పీసు లేదో నాయన. మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, చాకు పీసు లేదని చెప్పేసి ఒక్క మాటలో తెలంగాణ విద్యా వ్యవస్థను చెప్పినటువంటి మహనీయుడు గద్దర్. నిజంగా చెప్తారు, ఒకటే మాటలో మీ పాఠశాల కూడా 20 పేజీలు ఎందుకాయ ఒక్కదని చెప్పి పడించింది ఒకటే దానిలో. అంటే ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఒక్క పాట కాదు, రాసిన అన్ని పాటలు ఎక్కడి నుంచి మొదలవుతుంది. నేను చిన్న పిల్లగానప్పటి నుంచి కూడా చాలా పాటలు పాడిన విన్నాం. ఏ పాట కూడా ఒక్క పాట ఇది బాగలేదు ఇది పాడదాం కంటే ఎందుకు ఇవన్నీ వెళ్ళినాయి. గద్దరన్న ప్రజల ఆశయాల కోసం పాటలు రాసిండు, తన కోసం ఎప్పుడు రాయాలి గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్క పాట కూడా తన కీర్తి కోసమో ఇంకొకరిని మెప్పించడానికి కోసమో ఇంకొకరితో పొగిడించుకోవడానికి కోసమో గద్దరన్న పాట రాయలేదు. అందుకే గద్దరన్నకు జోహార్లు ఉంటాయి, గద్దరన్నకు జేజేలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జోహార్ గద్దరన్న కాదు, జై గద్దరన్న, జై జై గద్దరన్న. గద్దరన్న ఆశయాలు సమూలమయ్యే వరకు కూడా గద్దరన్న పాట గద్దరన్న ప్రతి హృదయాలలో ఉంటాడు. కానీ ఇవాళ ఒక సందర్భం కనబడతా ఉంది, అట్లాంటి ప్రజల కోసము పాటలు రాసిన గద్దరన్న కూడా సర్కారోడు వెలగట్టిండు. మామూలు వెల కాదు, ₹1,00,00,000 300 గద్దరన్నకి. ఇది గద్దరన్నకు ఇచ్చినటువంటి సర్కారు కట్టినటువంటి వెల. దయచేసి నేను దీని గురించి విమర్శన చెయ్యను, సరే మీరే అంతా వేరు ముచ్చట. కానీ గద్దరన్నకు ఎవడూ వెల కట్టలేడు. గద్దరన్న ప్రజల ఆస్తి, గద్దరన్న ప్రజల ఆస్తి. దానికి వెలగట్టే దమ్ము నీకున్నదా? నిజంగా నేను వెలగట్టాలనుకుంటే గద్దరన్న ఆశయాన్ని పూర్తి అయ్యి గద్దరన్న ఆశయాన్ని నిలబెట్టు. ఏం ఆశయాన్ని నిలబెట్టిండు? దచన్నా దారిలో నీ దారి నా దారి పోరు అద్దాల మేడలకి అరుగు మీద వంటివి, అరుగు మీద వందోనికి అద్దాల మేడలోకి తీస్తారు. అది గిది గద్దరన్న యొక్క ఆశయము ఇక్కడ కనబడతా ఉంటుంది మనకి. గిదాని కదా గద్దరన్న కోరుకున్నది. నేను అడుగుతా ఉన్నా ఒక్కటి, నిజంగా ఈ ప్రభుత్వానికి గద్దరన్న మీద ప్రేమ ఉంటే అవార్డు కదా మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టు. మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఒక గద్దరన్నకి ఇచ్చిన అవార్డు. ఎందుకంటే తన పాట రాసుకున్నాడు కదా, ఇష్టంగా రాసుకున్నాడు. మెదకు జిల్లాలోనా ఒరి నాయన మెతుకులేని పల్లుందీరా, ఒరి నాయన బతుకలేని జనముందీరా అని మెదకు జిల్లా యొక్క జీనగత మీద, బతుకుల మీద, పోరాటాల మీద పాట రాసిన అన్నకు ఆ పేరు పెట్టాయి. చాలు, మేము కోటి కాదా, మేము ఎట్లా చేసి మేము అది చూసుకుంటాము, దాని గురించి చర్చ కాదు. ఇదో గిది కావాలని కోరుకుంటున్నాం. మిగతా వాళ్ళకు ఏ అవార్డులని ఇచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు. 1 కోటి కాదురా భయ్, మనిషికి 100 కోట్లు, మేము సంతోషపడతాం, నో ప్రాబ్లం మాకు వీలు కానీ. కానీ గద్దరన్న విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే డబ్బులతోనో దేంతోనో కవులకు వెలగడుతున్నటువంటి పరిస్థితుల నుంచి
మనం బయట పడితే గద్దరన్న ఆశయం సఫలమవుతుంది. దయచేసి నేను ఇది కూడా మీకు చెప్తా ఉన్నాను. సరే, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎవరు రకరకాలమైనటువంటి మనుషులు ఉంటారు. నేను ఒకటే మీ అందరూ కూడా కోరుకుంటాను, నేను సూర్యమానం కూడా కోరుకుంటా ఉన్నా. అన్న తప్పకుండా గద్దరన్న పడ్డటువంటి ఇబ్బందుల్లో కావచ్చు, గద్దరన్న ఆకలి కావచ్చు, ఎన్నో ఉండొచ్చు. ఆ రోజు గద్దరన్న వెనుక కొంతమంది మాత్రం ఉన్నారు. ఇలా గద్దరన్న ఆశయం వెనుక తెలంగాణ సమాజం అంతా మీ వెనుక నిలబడ్డది. కాబట్టి నువ్వు కూడా రాజీ పడద్దు, దయచేసి నేను చెప్తా ఉన్నా. నువ్వు కూడా ఎక్కడ కూడా రాజీ పడద్దు. మనం ఇంత గొప్ప సభ, ఇంత గొప్ప, సరే ఎంతమంది వచ్చినా నేను పక్కన పెట్టి రానోళ్ళు కూడా గద్దరన్న కోసం నిలబడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇవాళ వాస్తవంగా చాలా మంది ఉన్నారు. ఇలా గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నది. ఇలా అందుకే వాళ్ళందరూ కూడా చాలా మంది పిల్లలు నిరుద్యోగులు అంతా పోయిరు, వాళ్ళ తల్లిదండ్రులు పోయిరు, ఇలా కావచ్చు. కానీ నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, గద్దరన్న వెన్నుల తూట దిగిట కూడా వెనక్కి చూసుకోలే అన్న. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, పాలకుడు తను రక్షించుకోవడానికి కోసము అన్నీ వాడుకుంటారు. దయచేసి ఇవాళ కూడా గదే జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఏది పెట్టాలి, ఏది మచ్చిక చేసుకోవాలన్నట్టు కూడా నడుస్తూ ఉన్నాయి. మేము కూడా చెప్తా ఉన్నాం, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మా వైపు నుంచి కూడా కొన్ని జరగాల్సిన కొన్ని జరిగినవి, దాన్ని మేము సరిదిద్దుకుంటాం. కానీ ఎక్కడ కూడా గద్దరన్నకి ఇబ్బంది కలిగించేటటువంటి దాన్ని మేము ఎప్పుడు కూడా సహించాం. దయచేసి కొన్ని ఉంటాయి, తప్పకుండా రేపటికి కూడా మేము నిలబడతాం. గద్దరన్న ఆశయం కోసం నిలబడతాం. మామూలుగా గద్దరన్న తెలంగాణ ఆయనే భూమి కోసం పాడిండు, చాలా పాడిండు. కానీ ఎక్కడ కూడా భూమి కోసం పాడిన విజయవంతం కాలేకపోవచ్చు. కానీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం సాధించిన దానిలో విజయంలో గద్దరన్న ఉన్నాడు. 100% ఉన్నాడు గద్దరన్న. ఆయన చూసిన మొదటి విజయం తెలంగాణ రాష్ట్రం అనేది గద్దరన్న సాధించినటువంటి తన పాటకు తెచ్చినటువంటి మొదటి విజయము తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి రేపు కౌలు కానీ రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు తప్పకుండా మేము ఉంటాం. వాస్తవంగా ధూమ్ధాం 2001లో పెట్టాం. కానీ ఇలా ఎవరికి చెప్పుకోవడానికి కోసం కూడా ఇగోలు అడ్డం వస్తూ ఉన్నాయి. మా ఈపుల మీద వేదిక లేసి ధూమ్ధాం నడుస్తున్నటువంటి కాలంలో పాట పాడించే పరిస్థితి లేదు. ఇలా చాలా సంస్థలున్నాయి. అప్పటికి జననాట మండలి ఉంది, ప్రజాకాల మండలి ఉంది, అరుణోదయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ ఏ సంస్థ కూడా వేదిక లేసి పాడే పరిస్థితిలో ఆ రోజులో లేదు. ఇట్లా బస్సు దిగంగానో కారు దిగంగానో చక్కగా తీసుకుపోలే పోలీస్ స్టేషన్లలో నిలబెట్టాలి. రాత్రి దాకా ప్రోగ్రామ్ అయిపోయాక నిలబెట్టి పంపించారు. కానీ గా వాతావరణం నుంచి ఒక స్వేచ్ఛను పుట్టించినటువంటి ధూమ్ధాం వెనుక టీఆర్ఎస్ పార్టీ లేదా? నేను ఇలా అడుగుతా ఉన్నా. దయచేసి చాలా మందికి తెలియని విషయం చెప్తున్నా. ఆ రోజు వేదికనిచ్చిన పాడినాం కదా, అందరూ కూడా అన్నొచ్చిండు. కాలు శ్రీరాంపూర్ లంతకల తోరణం తర్వాత చక్కగా కరీంనగర్లో గద్దరన్న రంగురంగుల పోస్టర్లు ఎత్తే ప్రజలు తీసుకొని పోయి ఇళ్లలో అంటేసుకున్నారు. గోడల మీద వీక్కొని పోయి ఇళ్లలో పెట్టుకున్నారు పోస్టర్ను. కరీంనగర్లో నేను మీకు చెప్తా ఉన్నా. శ్రీరాంపూర్లో అన్న అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సభ మళ్ళీ 2006లో కాల శ్రీరాంపూర్కు మేము తీసుకొని పోయి ధూమ్ధాం చేపించాం. శ్రీరాంపూర్లో ఆ రోజు అన్నను ఎన్ని పాటలు అడుగుతా ఉన్నారు. అక్కడి నుంచి చిట్టీలు వస్తూ ఉన్నాయి. సింగరేణి కార్మికుల మీద లాల్ సలాం వేయగలరు అని చెప్పేసి ఇట్లాంటి పాటలు అడిగినా కూడా ఆ వేదిక మీద విప్లవాల పాటలు పాడితే కూడా అది తెలంగాణ పాటలాగానే సాగింది. అక్కడ దంతనటువంటి ఒక వాతావరణం, ఒక స్వేచ్ఛ పాడుకునే అవకాశాన్ని మలివిడతలో ధూమ్ధాంలో వాసం ఇది కూడా చెప్తా ఉన్నాం. ధూమ్ధాం చేసుకున్నప్పుడు మేము కొంచెం పాటగానే ఉండేది మేము పాడితే. కానీ గద్దరన్న ఎప్పుడైతే ధూమ్ధాం వేదికను ఎక్కిండో ఆ ధూమ్ధాం ఒక రాజకీయ వేదిక అయిపోయింది, ఒక ఆకాంక్ష వేదిక అయిపోయింది. దానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగేది. ఆ పెరగడంలో చివరి దాకా మేము నడిచినాము, అన్నతోనే నడిచినాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నా, సూర్యమన్న మా శ్రీరామన్న కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా మేము ఉన్నామన్నా. మీరు చేసే ప్రతి వెనుక మేము ఉంటాం, మేము దీన్ని కాపాడుకుంటాం. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఎందుకనంటే మళ్ళీ ఇది వచ్చి అరే రసమయ్యి మళ్ళీ గిట్ల మాట్లాడి ఏమనుకోకు, 100% మీ వెనుక మేము ఉంటామని తెలియజేస్తూ, మరి నాకు పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నట్టు అనిపించలే. అన్న ఆశయాన్ని ఆవిష్కరించుకున్నాం పుస్తక రూపంలో. మనం అన్న హృదయాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. గద్దరన్నకు జోహార్ని. నాకు చాలా పాటలు అన్నయ్య పాడిన, అలా కొన్ని ఇక ఒక్క పాట 2 పాటలు అని కాదు, గద్దరన్న పాటలు మనం అన్ని కూడా చాలా పాడుకున్నాం. నాకు ఇష్టమైన పాట అన్నదాల్లో పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ. మొత్తం ప్రకృతిని ప్రేమిస్తాడు. అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే ఆకుల ముద్దాడే పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే ఆకుల ముద్దాడే
వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే తుపాకి తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే భూమి ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే మన భూమి ముద్దాడే పొద్దున ముద్దాడే ఆశయాన్ని ఆ పాటను మనమంతా ముద్దాడదాం మనమంతా కలుసుకుందాం కొలుసుకుందాం దండకారంగా అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు అండర్గ్రౌండ్ అని బుక్ రాసినప్పుడు గద్దరన్న సాహిత్యం పోతపోతనే తుపాకి తీసుకున్నాడు పోయి రాష్ట్రం కూర్చొని తుపాకి మాట చూసేదంట అతను సహచరం చెప్తారు. నేను చిన్నపిల్లలం 1996లో సంజీవన దివాకర్ అన్న అందరూ కలిసి అరే గద్దరన్న భయం భక్తి ఆంటీ స్టేట్ దగ్గర భయం గద్దరన్న అండర్గ్రౌండ్ అడుగు గురించి రాసినప్పుడు జుంబకు 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 బాల జుంబకు 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 బాల జుంబకు 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 అరవి తల్లికి దండాలు
మిస్తము తల్లి భారతదేశాన్ని గుర్తొచ్చి పాటలు మళ్ళీ వస్తాము. ఒక చిన్న తమ్ముడు నర్సింలో ఒకటి చిన్నది పంపించిండు. చాలా గొప్ప ఆలోచన. తప్పకుండా గద్దరన్న ఒక విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయాలన్నా అని ఒకటి ఇక్కడ అని చెప్పాడు. తప్పకుండా అందరు కూడా ఇప్పుడు సుబ్రహ్మణ్య సార్ ఉన్నాడు, మన పెద్దలు, మన టీచర్ ఉన్నాడు, హరీష్ అన్న గారి సహకారంతో గద్దరన్న పుట్టినరోజు సందర్భంగా తప్పకుండా ఆ రోజు ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటట్టుగా తప్పకుండా ఒక ప్రయత్నం చేద్దాం.